హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో క్వాలిఫై లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో నేను ఇప్పటివరకు కట్ ఆఫ్ చెప్పలేదు. మీరు చాలా రకాల కట్ ఆఫ్లు చూసుంటారు. నాకు తెలంగాణ కట్ ఆఫ్ తీయడానికి 2 days పట్టింది. సో ఈ పర్టికులర్ వీడియోలో క్యాలిక్యులేషన్స్తో సహా మీకు కట్ ఆఫ్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ నేను ఏ ఫ్యాక్టర్స్ని చూశానో ఆ ఫ్యాక్టర్స్ ఏంటని మీకు చెప్తాను. మొత్తం చూస్తే వీడియో ఎక్కడ ఎలా చెప్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఏ క్యాలిక్యులేషన్స్ లేకుండా నేను విజన్ అప్డేట్ నుంచి మాట్లాడాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, నేను చెప్పే కట్ ఆఫే రాంగ్ అవ్వాలని నేనే కోరుకుంటున్నాను. అంటే నేను చెప్పే కట్ ఆఫ్ కన్నా ఇంకా కట్ ఆఫ్ తగ్గాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణలో నాకు క్వాలిఫైస్లో లిస్ట్లో ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అనేది కనిపించింది. సో కంప్లీట్గా చెప్తాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నేను విజన్ అప్డేట్ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే క్యాలిక్యులేషన్ చేసి మాట్లాడతాను. ప్రతి దానికి ప్రూఫ్తో మాట్లాడతాను. చూడడానికి ట్రై చేయండి. సో వీడియోని లైక్ చేసే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ సో నేను పడ్డ కష్టానికి కానీ, నేను మీకు కంటెంట్ ఇవ్వడానికి కానీ, నాకు మోటివేటింగ్గా ఉండడానికి కానీ యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు ఫాలో చేయడానికి ట్రై చేయండి. అక్కడ ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ గ్రూప్లో మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే పోస్ట్ చేస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి కౌన్సిలింగ్ రిలేటెడ్, అండ్ సీట్ వస్తుందా లేదా, ఒకవేళ ఎంబీబీఎస్ రాకపోతే ఎక్కడికి వెళ్ళాలి, అండ్ ఎంబీబీఎస్ ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్లో మనం స్ట్రక్ అవుతే పైకి ఎలా అప్గ్రేడ్ అవ్వాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. చాలామంది మీ సొంతంగా చేసుకోవచ్చు, కానీ ఎక్కడైనా మిస్టేక్ చేస్తే ఆ టైంలో మీకు అందుబాటులో ఉండడానికి ఎవరో ఒక పర్సన్ ఉండాలి. మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి. సో దానికోసం మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. అందరికీ రికమెండెడ్ కాదు. మీకు ఒకవేళ ఇబ్బంది ఉంది అనిపిస్తే సో ₹1,00,00,000 సీటు, పిల్లల భవిష్యత్తు అలాంటివి పోగొట్టుకోకండి. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, నేను గైడ్ చేస్తాను. అండ్ మెంటర్షిప్తో పాటు మనము కొంతమంది క్యాండిడేట్స్కి ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేద్దాము. అది నోటిఫికేషన్ వచ్చేలోపు ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నేను తీసుకుంటాను. ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సార్ మాకు మెంటర్షిప్ వద్దు, మాకు డేటా ఉంటే చాలు అనుకుంటే వెబ్సైట్ యాక్సెస్ మీకు ₹299కి ప్రొవైడ్ చేస్తున్నాము. visionupdate.in డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ మీకు ఏ కాలేజ్ వస్తుందని కూడా మీరు చూసుకోవచ్చు, మెరిట్ ఏంటని చూసుకోవచ్చు, కాలేజ్ వైజ్ చూసుకోవచ్చు, కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ ఇవన్నీ చూసుకునే విధంగా వెబ్సైట్ యూస్ఫుల్గా ఉంటుంది. సో అది ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎగ్జామినేషన్ రాసిన దగ్గర నుంచి కట్ ఆఫ్ చెప్పేటప్పుడు ప్రతిసారి నేను ఒక లైన్ చెప్పాను. యాక్చువల్గా తెలంగాణలో కాంపిటీషన్ తగ్గుతుందేమో, అన్నిట్లాగానే ఆల్ ఇండియా కూడా కాంపిటీషన్ కూడా తగ్గుతుందేమో, ఆల్ ఇండియా ర్యాంక్ కూడా తగ్గుతుందేమో అంటే కొన్ని క్యాలిక్యులేషన్ తగ్గుతుంది. అండ్ మెయిన్లీ నేను ఈ కట్ ఆఫ్ అనేది దేన్ని బేస్ చేసుకొని తీసుకుంటున్నానంటే, ఫస్ట్ పాయింట్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ 2025 కన్నా 2026లో ఎక్కువ ఉన్నారు అనే పాయింట్ బేస్ చేసుకొని తీసుకుంటున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్, నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కదా, వాటిని కన్సిడర్ చేసి కూడా తీసుకుంటున్నా. సో ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. మీరు విజన్ అప్డేట్ని జెన్యున్గా ఫాలో అవుతున్నట్లయితే నేను ఈ లైన్ని యూజ్ చేశాను. ఏంటంటే 2026 రీనీట్ ఎగ్జామినేషన్ అనేది 3 types ఆఫ్ క్యాండిడేట్స్ని క్రియేట్ చేసింది. ఫస్ట్ టైప్ ఆఫ్ క్యాండిడేట్ వాడు ఎలా వచ్చినా ఎగ్జామినేషన్ రాస్తాడు, అది టఫ్ వచ్చినా ఈజీ వచ్చినా ప్రాబ్లం లేదు. సెకండ్ కేటగిరీ ఆల్రెడీ నీట్ మెయిలో రాసినప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు 400లు, 410లు, 420లు వస్తే ఆ 400, 410, 420 దగ్గర క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్కోర్ కోసమే ట్రై చేశారు. అండ్ ముఖ్యంగా లాస్ అయిన క్యాండిడేట్స్ థర్డ్ కేటగిరీ క్యాండిడేట్స్, వీళ్ళకి 550లు, 560లు, 600లు వచ్చినాయి నీట్ ఎగ్జామినేషన్లో. సో రీనీట్కి వచ్చేసరికి పేపర్ని చూసి భయపడిపోయి ఈ మార్కులే రావాలని అగ్రెసివ్గా పేపర్ని అటెంప్ట్ చేసి నెగిటివ్లోకి వెళ్ళిన క్యాండిడేట్స్ ఉన్నారు. వీళ్ళ వల్ల ఈ 410, 420 to 450 బ్యాండ్ అనేది ఎక్కువ ఉంది అని ఒక లైన్ చెప్పుకుంటూ వచ్చినాను. సో మీకు ఇండియాలో ఎవరైనా చెప్పారో లేదు, కానీ ఈ లైన్ మాత్రం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళ స్టూడెంట్స్కి నేను చెప్పాను విజన్ అప్డేట్లో. ఓకేనా? ఈ 3 categories లాగా డివైడ్ చేసి, ఓకేనా, సబ్జెక్ట్ మీకు చెప్పాలి కాబట్టి ఆ లైన్ చెప్పాను. సో అదే తెలంగాణలో రిఫ్లెక్ట్ అయింది. ఓకేనా? అది తెలంగాణ కట్ ఆఫ్ వచ్చేసరికి అది రిఫ్లెక్ట్ అయింది. ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషనే ఉంది. ఓకేనా? ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాము. సో ప్రతిదీ చూడడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఓపెన్ సంబంధించి 2025 అయితే మనకు డిస్ప్లే లిస్ట్ ఏదైతే ఉందో అది కేవలం ఓసీ, ఎస్టీ కట్ ఆఫ్ పర్ఫెక్ట్గా చెప్పడానికి పనిచేస్తుంది. ఎస్టీ, ఓకేనా? ఓబీసీ కానీ అండ్ మనకు ఎస్సీ కానీ చెప్పడానికి పనిచేయదు. కాకపోతే మనకి ఏంటంటే ప్రజెంట్ ఉన్న కేటగిరీస్ అన్నీ కూడా సో మనకు క్వాలిఫై లిస్ట్ అనేది కేవలం ఆ ఓసీ కాంపిటీషన్ని కంపారిజన్ కోసం పనిచేస్తుంది కాబట్టి, సో ఆ కాంపిటీషన్ని బేస్ చేసుకొని, కంపారిజన్ని బేస్ చేసుకొని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనకు 2025 వర్సెస్ 2026 గురించి మాట్లాడుకుందాం. నేను ఎలా డాటా తీసానో కూడా చెప్తాను.
ఫస్ట్ 2025 చెప్తాను. ఒక క్యాస్ట్ అని చెప్తే రిమైనింగ్ క్యాస్ట్లకి మనం ఇంతగానం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదనమాట. సో ఇప్పుడు నేను 2025లో మార్కులు ఆల్ ఇండియా ర్యాంక్లో ఎక్కడ స్టేట్ మెరిట్లో సీట్ వచ్చింది. ఇది కౌన్సిలింగ్ అప్లికేషన్ చేసిన తర్వాత వస్తుంది. ఓకేనా. సో ఈ క్యాండిడేట్కి డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ ఎంత ఉంది. ఓకేనా. ఆ డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ వరకు ఓసీ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అనేది తీసుకున్నాను. ఓకేనా. నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయని తీసుకున్నాను. అలాటెడ్ క్యాండిడేట్స్ ఎంతమంది అలాట్ అవుతారో తీసుకున్నాను. అయితే మనకు ఇక్కడ వరకు తెలుసు ఎంతమంది అలాట్ అవుతారు అనేది అలాట్మెంట్లో తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ 3-4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, వీటన్నింటిని తీసుకొని రివర్స్లో వస్తున్నా. రివర్స్లో ఎలా వస్తున్నాను, 2699 సీట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇంక్రీజ్ అయిన సీట్స్లో 345 సీట్స్ 350 సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఏ కేటగిరీలో. దాంట్లో 158 సీట్స్ ఓపెన్కి వస్తాయి కాబట్టి ఈ 158కి డబుల్ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నా. ఓకేనా. ఈ 158కి డబుల్ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నా. సో డబుల్ క్యాండిడేట్స్ని తీసుకుంటే నేను ఏం చేశానంటే, సో ఇక్కడ మెరిట్ డిస్ప్లే లిస్ట్ ర్యాంక్తో కంపేర్ చేయకుండా నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని కంపేర్ చేసిన. గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ద డే డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ కానీ ఆల్ ఇండియా ర్యాంక్ కానీ మార్కులు కానీ ఎంతమంది క్యాండిడేట్స్ ఫిల్ అయ్యారో దాంట్లో లాస్ట్ క్యాండిడేట్ యొక్క మార్కులని మనం కంపేర్ చేస్తాం, కట్ ఆఫ్ అంటాం. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని చేయాలి. సో మనం 158 సీట్స్ పెరుగుతున్నాయి కదా. సో ఈ 158 సీట్స్ పెరుగుతున్నాయి కాబట్టి డబుల్ సీట్స్ 300 మెంబర్స్ని తీసుకుంటే దాంట్లో ఒక 50 మెంబర్స్ 60 మెంబర్స్ మనకు అదర్ క్యాండిడేట్స్ వస్తారనుకుంటే దాంట్లో ఎగ్జాక్ట్ నేను ఏం చేస్తున్నానంటే 250+ క్యాండిడేట్స్ని, ఓకేనా, 2250+ ఓసీ క్యాండిడేట్స్ దగ్గర మనకు ఈ ఇయర్ సీట్ రాబోతుంది అని ఎస్టిమేషన్కి వచ్చినాం. ఓకేనా, క్యాలిక్యులేటివ్గా. ఓకేనా. ఎందుకు సార్ ఇంత దూరం వెళ్ళామంటే చెప్తున్నాను కదా, ఓపెన్ కాంపిటీషన్ చాలా తగ్గింది కంపారిటివ్లీ ఓబీసీ కన్నా. ఓబీసీ వాళ్ళు మరి ఎక్కడి నుంచి వచ్చారో అంతమంది అని తెలియదు కానీ ఒక్క మార్క్ మీద 70% క్యాండిడేట్స్ వాళ్ళే ఉన్నారు, ఓబీసీ క్యాండిడేట్స్. సో వాళ్ళు కౌన్సిలింగ్ వచ్చేసరికి మరి తెలియకుండా ఓబీసీ అని పెట్టారా అప్లికేషన్స్లలో, లేదంటే నిజానికి ఓబీసీ క్యాండిడేట్సా, డాక్యుమెంట్ అప్లోడ్ చేశారా, సో కౌన్సిలింగ్ వస్తే అందరూ ఓబీసీలు అంతమంది ఉంటారా, పోనీ బీసీబీలో ఉన్నారా బీసీడీలో ఉన్నారా అనేది మనకు మెరిట్ లిస్ట్లో తెలుస్తుంది. కానీ ఓబీసీ ఎస్టీ కాంపిటీషన్ బీభత్సంగా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేశానంటే మీకు అర్థమైంది కదా, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంక్రీజ్డ్ సీట్స్కి ఇంకా కొంత కాంపిటీషన్ యాడ్ చేసి దీంట్లో ఏఐక్యూకి వెళ్తారని, అండ్ దాంతోపాటు చెప్పాను కదా ఫస్ట్ పాయింట్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారేమో అని ఎస్టిమేట్స్కి వస్తున్నాను. సో నా ఎస్టిమేట్ నేను తప్పవ్వలేదు, మేబీ అనుకుంటున్నా నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు అనుకుంటే నేను ఏం చేశానంటే టాప్ 2250+ క్యాండిడేట్స్ని నేను కౌంట్ చేశాను. వీళ్ళందరికీ తెలంగాణ మెరిట్ లిస్ట్లో సీట్ రావచ్చు అని. అయితే వీళ్ళ స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది డిపెండ్స్ ఉంటుంది, ఇక్కడికే రావచ్చు. సో దాన్ని బేస్ చేసుకుంటే మనకు 5534 డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో అది సేఫ్ సైడ్. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 425. ఓకేనా. సారీ, ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ రావాలి, ఆల్ ఇండియా ర్యాంక్ మిస్ అయింది. సో 425 ఇస్ ద ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. మీకు 25+ ఉన్నాయి, 425+ ఉన్నాయి అంటే ఓసీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, సేఫ్ స్కోర్ లాగా పెట్టుకోండి. సో నేను చెప్తున్నాను కదా, నా కట్ ఆఫే తప్పవ్వాలి. సో ఇంతకన్నా తగ్గాలి, కట్ ఆఫ్ తగ్గాలని అందరం కోరుకుంటున్నాము. నా కట్ ఆఫ్ తప్పైనా కూడా పర్లేదు, కాకపోతే క్యాలిక్యులేషన్స్లో ఈ క్యాలిక్యులేషన్స్ నేను చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఎస్సీ వాళ్ళని తీసుకున్నాను. సో ఎస్సీ వాళ్ళని తీసుకుంటే కొంచెం కాంపిటీషన్ బ్యాలెన్స్డ్గా ఉంది. సో బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఇక్కడ నేను 999 క్యాండిడేట్స్, ఓకేనా, పోయినసారి 999 క్యాండిడేట్ డిస్ప్లే లిస్ట్ ర్యాంక్లో ఉన్న క్యాండిడేట్ సీట్ వచ్చింది. సరే, పైన వాళ్ళు తెలంగాణ లోకల్ నాన్ లోకల్ పక్కన పెడితే ఆల్ ఇండియా కోటాకి వెళ్తారా లేదా రీచేంజ్ చేస్తారా లేదా పక్కన పెడితే 999 క్యాండిడేట్ సీట్ వచ్చింది 7925. సో ఇప్పుడు నేను ఏం చేశాను అంటే 7925కి గుడ్డిగా తీసుకోకుండా 20 సీట్స్ కదా, సో కొంచెం కాంపిటీషన్ ఉంది కాబట్టి నేను ఎంతమంది తీసుకున్నానంటే 1080 క్యాండిడేట్స్ తీసుకున్నాను. సో దీనికి 4 టైమ్స్ తీసుకున్నా, 20 సీట్స్ కాబట్టి. సో 20 × 4 అంటే ఒక 40-50 మంది ఎక్కువ అవుతున్నారు అని తీసుకొని 1080+ దగ్గర నేను ఎస్సీ క్యాండిడేట్స్ని కౌంట్ చేసి తీసుకున్నాను. దానికి 9143 నాకు డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ వచ్చింది. మార్కులు వచ్చేసరికి 392, ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 294234. ఇది SC3కి సంబంధించి. సేమ్ SC2 కూడా అంతే, 1400+ దగ్గర తీసుకుంటున్నా. ఓకేనా. 30 మెంబర్స్ ఉన్నారు కదా, 3 టైమ్స్ తీసుకున్నాను, 90 మెంబర్స్, 100 మంది. పోయినసారి 1300 మందికి సీట్ వస్తే ఈసారి 1400 మంది ఎస్సీ క్యాండిడేట్స్ SC2లో వరకు ఉన్న వాళ్ళు ఉంటారేమో అని ఎస్టిమేషన్కి వస్తే అక్కడున్న డిస్ప్లే లిస్ట్ ర్యాంకు 11145. అక్కడున్న కాంపిటీషన్లో మార్కులు 376, 337079 ఆల్ ఇండియా ర్యాంక్. ఇది సేఫ్ స్కోర్. సో మీకు క్యాలిక్యులేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఆ క్యాలిక్యులేషన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ క్యాలిక్యులేషన్ చేసి తీసుకున్నాం. సో నెక్స్ట్ ఎస్టీ, ఇక వీళ్ళ కాంపిటీషన్ బీభత్సంగా పెరిగింది. నాకు తెలిసి ఇండియా లెవెల్లో కాంపిటీషన్ ఇక్కడే పెరిగి ఉండొచ్చు ఎస్టీలో. సో వీళ్ళు చూడండి 7619 దగ్గర 712 మెంబర్స్ సీట్ వచ్చింది. ఇప్పుడు నేను 800 మెంబర్స్ సీట్ వస్తుంది అనుకుంటే 7935 చాలా దగ్గరగా ఉంది చూడండి. ఎందుకంటే
వీళ్ళు చూడండి ఎంత మార్జిన్లో ఉన్నారు. 9585 డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ అంటే 11145 దగ్గరికి మనము 100 మందిని తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి సేమ్ 100 మందిని తీసుకున్నాను కదా నేను, 712 800 100 మంది తీసుకున్నాను కదా. వీళ్ళ డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ చూడండి +300 ఉంది. అక్కడ ఏమో 2000 దగ్గర డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ ఉంటే మారితే ఎస్సీలో వీళ్ళది కేవలం 300+ మారుతుంది. చాలా విపరీతమైన కాంపిటీషన్ ఉంది ఎస్టీలో. ఓకేనా. సో అక్కడ 800+ మెంబర్స్ తీసుకుంటే 7975 ఇస్ ద డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 402 అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 267975. వీళ్ళది ఒక్కళ్ళదే చూడండి ఆల్ ఇండియా ర్యాంక్ ప్రీవియస్ ఇయర్ కన్నా పెరిగింది. కాంపిటీషన్ ఎస్టీ కాంపిటీషన్ చాలా ఎక్కువగా పెరిగింది అనమాట. ఓకే. సో ఇది తెలంగాణలో. సో నెక్స్ట్ బీసీఏ 4900 వరకు తీసుకుంటున్నాను. 4613 కాబట్టి +300 క్యాండిడేట్స్ తీసుకుంటున్నాను. ఎందుకు +3 క్యాండిడేట్స్ తీసుకుంటున్నా సార్ అంటే బీసీఏనా బీనా సీనా డీనా తెలియదు. సో తెలియదు కాబట్టి డైరెక్ట్ నేను వీళ్ళను ఓపెన్ కి కాంపిటీషన్ ఇచ్చేసాను. ఓకేనా. ఓపెన్ కి వీళ్ళని కంపేర్ చేసేసా. సో ఎందుకంటే ఓపెన్ కన్నా వీళ్ళు ఎక్కువ కాంపిటీషన్ ఉన్నారు కాబట్టి ఆ 150 సీట్స్ వీళ్ళ కేటగిరీ వైజ్ సీట్స్ తీసుకుంటే ఎంఆర్సీలో వీళ్ళే ఎక్కువ సీట్స్ తీసుకుంటారేమో. నాట్ ఓన్లీ బీసీఏ మిగతా క్యాస్ట్లు అన్ని తీసుకుంటే నేను 300+ వరకు కౌంట్ చేశాను. సో 4900 ఇస్ ద సేఫ్ స్కోర్ ఓబీసీ ర్యాంక్ లో. సో దాంట్లో ఎక్స్పెక్టెడ్ 12192. ఓకేనా. 12192 వచ్చిన బీసీఏ క్యాండిడేట్ ఒకవేళ ఉన్నట్లయితే ఉండొచ్చు. ఆ క్యాండిడేట్ బీసీఏనో బీసీబీనో తెలియదు మనకు. సో అక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 367 ఇస్ ద సేఫ్ స్కోర్, 361,331. అయితే ఈ ఓబీసీ కాంపిటీషన్ ఇప్పుడు నేను చెప్పే మార్కుల కన్నా కూడా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ బీసీబీకి వచ్చేసరికి సో లాస్ట్ టైం మనకు 2247 క్యాండిడేట్స్ 5347 1000 మంది అలాట్ అయ్యారు, 543 సీట్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి నాకు 34. ఓకే 34 ఉన్నాయి కాబట్టి 34కి సంబంధించి +300 తీసుకున్నాను చూడండి. 2347కి +300 తీసుకున్నాను. 2600 2600 మంది టాప్ లో ఉన్న బీసీబీ క్యాండిడేట్స్ కి సీట్ వస్తుంది. మీరు ఒకవేళ బీసీబీ క్యాండిడేట్ అయితే కౌంట్ చేసుకోండి 2600లో. ఎందుకంటే మీరు బీసీబీ అని మీకు మాత్రమే తెలుసు. సో ఆ బీసీబీ క్యాండిడేట్కి వస్తే 6288 ఇస్ ద సేఫ్ స్కోర్. 417 కనుక మీకు మార్క్స్ ఉన్నట్లయితే సేఫ్ స్కోర్. ఇది +5 మార్కులలో పెరగవచ్చు. చెప్తున్నాను కదా, ఇది +5 మార్క్స్ కూడా పెరగవచ్చు. ఎందుకు పెరుగుతుంది అని అంటే సో మనకు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ నేను అనుకున్నట్టు నాన్ లోకల్స్ లేరు, అందరూ లోకల్స్ ఏమన్నారంటే ఈ ఇయర్ చాలా ఎక్కువ కాంపిటీషన్ పెరిగినట్టే. సో దానికి సేఫ్ స్కోర్ మనం ఇస్తుంది 417,232,921 ఇస్ అ సేఫ్ స్కోర్. సో నెక్స్ట్ బీసీసీ. సో వీళ్ళు కూడా 4541 మెంబర్స్ వరకు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ లో లాస్ట్ టైం డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ లో 10,765 ఉంది. సో ఇప్పుడు కూడా సేమ్ 300 తీసుకున్నాం చూడండి 4850. సో 11928 డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ 370 355063 ఉన్నట్లయితే బీసీసీ క్యాండిడేట్ సేఫ్ సైడ్ ఉంటారు. అంటే మీరు టాప్ ఓబీసీలో 4850లో మీరు బీసీసీ క్యాండిడేట్ అయితే చూసే మీకే చెప్తున్నాను, మీరు బీసీసీ క్యాండిడేట్ అయితే మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టు. ఓకేనా. ఇంతకన్నా తగ్గాలని కోరుకుంటున్నాం కానీ ఇంతకన్నా పెరగాలని కోరుకోవట్లేదు. ఒకవేళ పెరిగేది అనేది అప్పుడున్న స్టేట్ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇంకా మనం బీసీడీకి వస్తే వీళ్ళ కాంపిటీషన్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. బీసీబీ బీసీడీ చాలా కాంపిటీషన్ తెలంగాణలో ఉంటుంది. సో ఇంతమంది కాంపిటీషన్ రావడానికి కారణం నాకు తెలిసి ఈ బ్యాచ్లో 2026 బ్యాచ్లో బీసీబీ బీసీడీ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారేమో అనుకుంటున్నా. ఓకే. సో ఇది కూడా మనకు 2111కి సీట్ వచ్చింది 5057. సో ఇక్కడ నుంచి కూడా నేను ఎగ్జాక్ట్గా మనకు 300 నుంచి 400 క్యాండిడేట్స్ తీసుకుంటున్నాను. సో తీసుకుంటే 2500 ఇస్ ద సేఫ్ స్కోర్. సో ఈ సేఫ్ స్కోర్లో 6046 మీకు డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ అయితే సీట్ వస్తుంది అండ్ 420 అనేది సేఫ్ స్కోర్. బీసీడీలో 227802 క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఈ క్యాండిడేట్కి సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బీసీడీ కోటా సీట్ అయితే బీసీడీ క్యాండిడేట్ అయితే. ఓకే. సో లాస్ట్ టైం మనకు 879 323 సీట్స్ ఉన్నాయి 879. ఇవి కాస్త ఈ ఇయర్ 900 నుంచి 950+ సీట్స్ అవ్వచ్చు చూడండి. ఓకేనా. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఇంకా బీసీఈకి వచ్చేసరికి మనం ఇక్కడ ఎక్స్పెక్టెడ్ డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ కానీ స్టేట్ మెరిట్ లిస్ట్ ర్యాంక్ కానీ చెప్పలేము, ఎందుకంటే ఇది ఇంక్లూడింగ్ మైనారిటీ నేను తీసుకున్నాను. సో దీంట్లో మనకు బీసీబీ ఉంటారు, బీసీఈ ఉంటారు, ఓసీ ఉంటారు, ఓసీఈడబ్ల్యూఎస్ ఉంటారు. సో వీళ్ళందరినీ మనం మైనారిటీ క్యాండిడేట్స్ అందరినీ ఒక్కొక్కరిని కౌంట్ చేసుకుంటూ రాం కాబట్టి సో వీళ్ళకు సీట్స్ 547 సీట్స్ అంతకుముందు ఉన్నాయి. 50 సీట్స్ అడిషనల్గా ఏ క్యాట్లోకి వస్తున్నాయి, 100 సీట్లు వీళ్ళకే పెరిగాయి కాబట్టి అండ్ 13 సీట్స్ అనేవి బీసీ రిజర్వేషన్లు వస్తున్నాయి. ఇవన్నీ చూసుకుంటే సో కట్ ఆఫ్ డౌన్ అవుతున్నారు బాగా అంటే వీళ్ళు ఒక్కరు మాత్రమే. 414 ఇస్ ద సేఫ్ స్కోర్. ఓకే. 414 మార్కులు మీకు బీసీ కేటగిరీలో ఉన్నాయి అంటే మైనారిటీతో సహా కలిపి ఉన్నాయంటే మీరు సేఫ్ సైడ్ ఉండొచ్చు. ఈవెన్ ఓసీలో ఉన్న 414 క్యాండిడేట్ కానీ బీసీబీలో ఉన్న 414 క్యాండిడేట్ కానీ బీసీఈలో ఉన్న 414 క్యాండిడేట్ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్ అయితే 414 అనేది మీ సేఫ్ స్కోర్. నేను మైనారిటీకి ఎప్పుడు కూడా సపరేట్ కట్ ఆఫ్ ఇవ్వను.
ఇంక్లూడింగ్ మైనారిటీ కలుపుకొని బీసీకి ఇస్తాను. ఇది క్యాలిక్యులేటివ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ఈ క్యాలిక్యులేషన్ ఓకే సార్ అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నచ్చిందా లేదా, అర్థమైందా లేదా అని. ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా మొత్తం వీడియో చూడడానికైనా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నేను టైం తీసుకున్నాను 2 days ఈ క్యాలిక్యులేషన్ అన్ని చేయడానికి. పర్సనల్గా నేనే కూర్చొని చేశాను కాబట్టి దానికోసమైనా లైక్ చేయండి, వీలైతే ఒక 10 మందికి షేర్ చేయండి. సో ఎందుకు చెప్తున్నాను ఈ కట్ ఆఫ్స్ అని అంటే, అట్లీస్ట్ ఆ బార్డర్లో ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్కైనా వెళ్తారేమో అని. సో ఇప్పుడు ఒక మాట, నేను హైలో చెప్పడం వల్ల నాకు వచ్చేదేం లేదు, నేను లోలో చెప్పడం వల్ల నాకే ఇంకా మెంటర్షిప్లో చాలా మంది వస్తారు. కానీ అలా చెప్పకుండా క్యాలిక్యులేటివ్గానే ప్రతిదీ మాట్లాడుతున్నాము. సో ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు నన్ను మీరు టీచర్గా ఫీల్ అయ్యారు అనుకోండి, టీచర్ అనేవాడు పర్ఫెక్ట్గా గైడ్ చేయాలి. సో పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ చెప్పాను. ఇవి తప్పవచ్చు, స్టేట్ మెరిట్ లిస్ట్కి వచ్చేంత వరకు తప్పవచ్చు. ఎప్పుడు తప్పు అవుతాయి? 1 కేసు, నేను తీసుకున్న కేసు నాన్ లోకల్స్ ఎక్కువ ఉంటారనే కేసు. ఆ నాన్ లోకల్ ఎక్కువ లేరు, అందరు లోకల్ అనుకోండి, ఈ కట్ ఆఫ్ అటు ఇటు అవ్వచ్చు. తగ్గాలని కోరుకుంటున్నా ఇంతకన్నా. సో అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీకు ఇంకా మెంటర్షిప్ ఇంట్రెస్ట్ ఉంటే 7893947888 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.